good morning all the competitive warriors. Any competitive exam, English grammar ఖచ్చితంగా ఉంటుంది, రైట్? సో ఇంగ్లీష్ గ్రామర్ అనే ఫస్ట్ మన పని ఏంటంటే భయపడ్డాం కదా, భయపడతాం. ఎందుకు భయపడ్డాం? ఇంగ్లీష్ గ్రామర్ ఏమైనా హార్డ్? అది కాదు. గ్రామర్ వచ్చా మీకు? రాదు అని చెప్పకండి, ఖచ్చితంగా గ్రామర్ వచ్చు. మనం మాట్లాడుతున్నామంటే గ్రామటికల్గానే మాట్లాడుతున్నాం, బట్ మన మదర్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం కదా. సో సేమ్ గ్రామర్ని మనం ఏం చేస్తామంటే అదర్ లాంగ్వేజ్కి అప్లై చేస్తాము. మనము తెలుగు నేర్చుకోగలిగామంటే ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతాం. మనము తెలుగులో మాట్లాడుతున్నామంటే ఇంగ్లీష్లో మాట్లాడతాం. అక్కడ ఏవైతే రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఇక్కడ కూడా అవి ఇంప్లిమెంట్ చేస్తాం, రైట్? సో మనము తెలుగులో ఒక పదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాన్ని ఏమంటారో తెలియదు మనకి ఇంగ్లీష్లో. తెలుగులో అయితే మనకు తెలియకుండానే మాట్లాడుతున్నాం. మరి మనకు తెలుగులో ఎవరు నేర్పించారు? గ్రామర్ ఎవరు నేర్పించారు? లేదు, మనం ఓన్గా నేర్చుకున్నాం. సో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే చూడడం, ఇంట్లో మనం చిన్న ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు లేకుంటే మన తోటి వాళ్ళు మన ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే నేర్చుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళే కిడ్ ఉన్నాడు, సో ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు. హిందీ ఎలా నేర్చుకున్నాడు? గ్రామర్ నేర్చుకున్నాడా? లేదు కదా, లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఎలా అయితే ఏంటి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి. బట్ ఇంగ్లీష్ అనేసరికి భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? వేరే వాళ్ళ ముందు మాట్లాడాలంటే భయం అవుతుంది. ఎందుకంటే తప్పు మాట్లాడితే ఏమనుకుంటారో అనేసి, రైట్? సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి ఇక్కడ. సో చిన్న పిల్లాడు ఉన్నాడు ఇంట్లో, వానికి మాటలు రాలేదు ఇంకా, కానీ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, నేర్చుకుంటున్నాడు. సో నేర్చుకుంటుంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ అన్నాడు. ఏమన్నాడు? అక్క నన్ను కొట్టాడు అన్నాడు, లేదంటే చెల్లి నన్ను కొట్టాడు అంటాం. సో వెంటనే ఏం చేస్తాం, మనం అందరం కూడా నవ్వుతాం. నవ్వేసి నాన్న అలా అనకూడదు, చెల్లి నన్ను కొట్టింది అని అలా అని చెప్తాం. అంటే చూడండి, సో వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్, చెల్లి నన్ను కొట్టింది అంటాడు. సో చిన్న పిల్లవాడు నేర్చుకున్నాడు ఒక సెంటెన్స్ని. ఎలా నేర్చుకున్నాడు? వాడికి నేర్చుకోవాలంటే భయం లేదు ఒంట్లో, రైట్? ఇంకొకటి, చెప్పింది ప్రాపర్గా విన్నాడు వాడు, రైట్? చెప్పింది ప్రాపర్గా వినాలి, ఒంట్లో భయం ఉండొద్దు. నెక్స్ట్ ఏంటి? ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ టైం వాడు ఎప్పుడు మాట్లాడినా ఏమని మాట్లాడుతుంటాడు? చెల్లి నన్ను కొట్టింది, అక్క నన్ను కొట్టింది అంటే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ప్రాక్టీస్. గుర్తుపెట్టుకోండి, వానికి చిన్నోనికి ఎవరు కూడా గ్రామర్ చెప్పు. వానికంటే దరిద్రంగా ఉన్న మన బ్రెయిన్ ఏమైనా? సో వానికంటే ఎన్నో రెట్లు మన బ్రెయిన్ చాలా సంఘటన ఎక్స్పోజ్ అయింది కదా. అంటే మన బ్రెయిన్ అనేది ఆ పిల్లంతో కంపేర్ చేస్తే వెరీ మెచ్యూర్డ్గా ఉంది. సో మనకు కావాల్సింది ఒకటే, ప్యాషన్. ఇంగ్లీష్లో మాట్లాడాలనే కోరిక విపరీతంగా ఉండాలి, రగిలిపోవాలి, రైట్? సో మనం ఇంగ్లీష్లో మాట్లాడితే 10 మంది మన వైపు చూస్తారే. ఎందుకు నేర్చుకోదు మన లాంగ్వేజ్? మరి ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం. సో ఆ చిన్న పిల్లవాడు తెలుగు ఎలా నేర్చుకున్నాడో ఇంగ్లీష్ మనం కూడా అలాగే నేర్చుకోవాలి. ఏంటి? షై. వి షుడ్ నాట్ షై. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడకూడదు. సిగ్గుపడదంటే ఏం చేయాలి? ఎందుకు సిగ్గుపడతాం మనం అని చూసినట్లయితే, ఓహో నేను ఇది మాట్లాడితే ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో, ఎందుకు తప్పు మాట్లాడదామనా? తప్పు మాట్లాడితే నవ్వుతున్నారనా? సో అందుకని మనం ఏం చేస్తాం, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటాము. బేసిక్స్ నేర్చుకొని ఈ బేసిక్స్ ప్రకారంగా మాట్లాడతాం. అప్పుడు ఎవరు నవ్వుతారు? ఎందుకు నవ్వుతారు? నవ్వరు కదా. మన ఫ్రెండ్స్ ఎవరైతే ఇంగ్లీష్ అంటే ప్యాషన్ ఉంటుందో వాళ్ళతో మాట్లాడండి. సో వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది వస్తూ ఉంటుంది, రైట్? ఇంకా వి షుడ్ నాట్ ఫీల్ షై, దట్ ఇస్ వన్ థింగ్. అండ్ ఇంప్లిమెంట్ చేయకుండా మర్చిపోతాం. ఎంత పెద్ద సబ్జెక్ట్ చదివినా కానీ, ఎంత ఈజీ ఉన్న సబ్జెక్ట్ నేర్చుకున్నా కానీ ఇంప్లిమెంట్ చేయకుంటే మర్చిపోవడం తథ్యం. గుర్తుపెట్టుకోండి, అది మాత్రం ఇంప్లిమెంట్ చేయాలి. షైగా ఫీల్ కావద్దు, బేసిక్స్ నేర్చుకోవాలి. అండ్ చిన్నవాడు మనం చెప్పింది వింటున్నాడు కదా, అంటే మన అబ్జర్వేషన్ స్కిల్ చూడండి ఎంత ఉందో. ఒక్కసారి చెప్తే టప్ అని క్యాచ్ చేశాడు. సో అదేవిధంగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ప్యాషన్ ఉంటే చెప్పగానే క్యాచ్ చేయాలి. సో క్యాచీ నేచర్ ఉండాలి, రైట్? షై, వి షుడ్ నాట్ ఫీల్ షై, ఓకే? అండ్
మాట్లాడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక లాంగ్వేజ్ రావాలంటే ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ అంతెందుకండి, మన తమిళనాడులో కొన్ని రైల్వే స్టేషన్లో చూసినట్టయితే ఒక కూలీ, రీసెంట్గా నేను వాట్సాప్లో ఒక వీడియో చూశాను. కూలీ, అతనికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు, బట్ హీ వాజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లైక్ ఎనీథింగ్. సో ఎలా అంటే అలా మాట్లాడుతూ అంత ఫ్లూయెంట్గా మాట్లాడు. ఎలా లాంగ్వేజ్ అనేది ఎక్స్పోజర్ తోటి వస్తుంది, రైట్. సో కాబట్టి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే సిగ్గుపడకుండా బేసిక్స్ నేర్చుకొని ప్యాషన్ తోటి నేర్చుకోవాలి. అప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా వచ్చేస్తుంది. సో అంతేగాని నాకు బేసిక్స్ వస్తాయి కానీ నేను మాట్లాడితే ఏమనుకుంటారో, వి షుడ్ నెవర్ ఫీల్ సో. గుర్తుపెట్టుకోండి, అలా ఫీల్ అయితే లాంగ్వేజ్ రాదు. అండ్ కమింగ్ టు ద పాయింట్, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామర్ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో గ్రామర్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, గ్రామర్ అనగానే భయం తీసేయండి. ఫస్ట్ భయం ఉంటే ఏది రాదు, ఏం నేర్చుకోలేదు, బ్రెయిన్ పని చేయదు, అంతే. బ్రెయిన్ పని చేయదు. ఇంకా ఎందుకు పని చేయదు బ్రెయిన్? సైంటిఫిక్గా చూద్దాం. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. భయపడినప్పుడు మన స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. స్మూత్ మజిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి చూద్దాం ఒకసారి. బ్లడ్ వెజిల్స్లో మనకి స్మూత్ మజిల్స్ ఉంటాయి, రైట్. స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఏ ఆర్గాన్కైనా సరే మన బాడీలో భయపడితే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అది హర్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, బ్రెయిన్ కూడా కావచ్చు. సో బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో తగ్గిపోయినాక మన బ్రెయిన్ ఏడ పని చేస్తుంది? బ్రెయిన్ పని చేయదు కదా. అందుకనే భయపడితే ఏది నేర్చుకోలేము. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్, గ్రామర్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, ఇంకేదైనా సరే, నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, నాకు ఎలా వస్తుంది అనే క్వశ్చన్ తీసాను ఫస్ట్. సో ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ది లైన్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్. నేను బేసిక్గా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం నుండి వచ్చాను. యావరేజ్ స్టూడెంట్ని, బిలో యావరేజ్ స్టూడెంట్ని, బట్ నేను అంతో కొంత ఇంగ్లీష్ అయితే మాట్లాడగలుగుతాను. సో ఎలా వచ్చింది? సో ఫస్ట్ థింగ్ నేను చెప్పాను కదా, భయం తీసేయండి ఫస్ట్. సో క్లాజ్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్, అన్నీ మనకు తెలిసినాయే. ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయి, కానీ తెలుగులో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామో తెలీదు. అది తెలుసుకుంటే గ్రామర్ వచ్చినట్టే, రైట్. సో మీకు ఏబిసిడీలు వచ్చి తెలుగులో ఒక సెంటెన్స్ను గుర్తుపడితే గ్రామర్ నేర్పించే బాధ్యత నాది. గ్రామర్ నేను నేర్పిస్తాను మీకు, రైట్. వెరీ సింపుల్. గ్రామర్లో ఏముండవు చూద్దాం. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది గ్రామర్లో. ఎక్కడ పోయినా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్? పార్ట్స్ అంటే ఒక స్పీచ్ని, ఒక మాట్లాడేటువంటి ఒక సెంటెన్స్ని ముక్కలుగా చేసేయాలి, పార్ట్స్ చేసేయాలి. సో ఒక ముక్కని ఏమంటాము, ఇంకో ముక్కని ఏమంటాము, ఈ ముక్కని ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క పేర్లు పెట్టారు, అవునా. నౌన్ అనేసి పెట్టారు, ప్రొనౌన్ అని పెట్టారు, అడ్జెక్టివ్ అని పెట్టారు, అడ్వర్బ్ అని పెట్టారు, కంజంక్షన్ అని పెట్టారు, ఇంటర్జెక్షన్ అని పెట్టారు. అన్నీ వెరీ సింపుల్, ఏమి ఉండదు దాంట్లో, భయపడాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఇంకేముంటాయి? టెన్సెస్ అనగానే టెన్షన్. ఫస్ట్ టెన్సెస్ అంటే వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఏమీ లేదు, ఒక యాక్షన్ జరిగినప్పుడు ఎప్పుడైంది యాక్షన్ తెలీదా మనకి? జరిగిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా? యాక్షన్ తెలుసు కదా, అదే టెన్సెస్. వెరీ సింపుల్. సో దీని నుంచి వరి కావాల్సిన పని, టెన్షన్ పడాల్సిన పని అంతకంటే లేదు. టెన్సెస్ నేను నేర్పిస్తాను మీకు, ఆ బాధ్యత నాది, రైట్. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఆ సెంటెన్సెస్, ఆ వర్డ్స్ ఏవైతున్నాయో వినగానే టెన్షన్ ఫీల్ కాకండి, భయపడకండి. మళ్ళీ చెప్తున్నాను. సో యాక్టివ్ వాయిస్ ఇక్కడనే ఉంది మనకి, యాక్టివ్. సో సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, రైట్. ఐఎమ్ టీచింగ్ గ్రామర్, ఐఎమ్ టీచింగ్ బయోసైన్స్, ఐఎమ్ టీచింగ్ ఆన్లైన్ క్లాస్, ఐ యామ్ యాక్టివ్. సో నేను యాక్టివ్గా ఉండి టీచ్ చేస్తూ ఉన్నాను, అది యాక్టివ్ వాయిస్. సో ఎవరైతే ఉన్నారో పర్సన్ ప్యాసివ్గా ఉన్నట్లయితే, ప్యాసివ్ అంటే తెలుసు కదా, ఫస్ట్ మీనింగ్ తెలియాలి మనకి. ప్యాసివ్ అంటే ఏంటి? ఇన్యాక్టివ్గా ఉండడం, ఆపోజిట్ యాక్టివ్కి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టీచింగ్ ఆన్లైన్ క్లాస్,
ఓరల్స్ ఐఎమ్ టీచింగ్ ఆన్లైన్ క్లాసెస్. సో యాక్టివ్గా లేనప్పుడు ఏం చేస్తాం, అని తీసుకెళ్ళి పక్కకి వేస్తాం కదా. సేమ్ అదేవిధంగా ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుందంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైతే యాక్టివ్గా లేడు కాబట్టి తీసుకెళ్ళి లాస్ట్కి వేస్తాం అని, అంతే, సింపుల్. దాన్ని ప్యాసివ్ వాయిస్గా చెప్పుకుంటాం. సో ఐఎమ్ టీచింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ ఆర్ బీయింగ్ టాట్ బై మీ. సో ఆన్లైన్ ముందుకు వచ్చేసింది కదా, సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది కదా. సో ఇదే అండి ప్యాసివ్, అంతే, వెరీ సింపుల్. సో సబ్జెక్ట్ తీసుకొని చివరికి పడేస్తాము. సబ్జెక్ట్ నాయన నీకు చేత కదా అక్కడ కూర్చో, నేను ముందుకు వచ్చేస్తాను, ఏదో ప్రెడికేట్ అయితే ఆబ్జెక్ట్ సెంటెన్స్ ఏదో ఆబ్జెక్ట్ పార్ట్ అది ముందుకు వచ్చేస్తుంది, అదే ప్యాసివ్, వెరీ సింపుల్. ఇంకా ఏముంటాయి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, రైట్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు అందరికి తెలిసిందే ఏమేమి ఉంటాయి తెలుసు కదా. ఏమేమి ఉంటాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో, 3 రకాలుగా ఉంటాయి. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డిగ్రీ అంటే దాని యొక్క స్థాయి, కంపారిజన్ అంటే కంపేర్ చేయడం, పోల్చడం. సో నువ్వు 2 వస్తువులని పోల్చినప్పుడు, లేదంటే 2 వ్యక్తులను పోల్చినప్పుడు, లేదంటే ఒక వ్యక్తి గురించి ఓ సూపర్గా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యూజ్ చేస్తూ ఉంటాం, వెరీ సింపుల్. ఇంకా ఏముంటాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇది కూడా వెరీ సింపుల్. సో డైరెక్ట్ అంటే ఏంటి, డైరెక్ట్గా మాట్లాడింది. ఇండైరెక్ట్ అంటే ఏంటి, ఎవరో మాట్లాడింది తీసుకొచ్చి ఇంకోటి చెప్తుంటాం, ముచ్చట చెప్తాం, చాడీలు చెప్తాం. సో ఇదే ఇండైరెక్ట్, వెరీ సింపుల్. సే ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ సెడ్ ఐఎమ్ టీచింగ్ క్లాసెస్. కిరణ్ చెప్పాడు ఐఎమ్ టీచింగ్ క్లాసెస్. కిరణ్ సెడ్ ఐఎమ్ టీచింగ్ క్లాస్, నేను చెప్పిన సెంటెన్సే అది, డైరెక్ట్, రైట్. సో ఇదే విషయాన్ని మీరు తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ తోటి చెప్తే కిరణ్ సెడ్ దట్ హీ వాస్ టీచింగ్ క్లాసెస్ అంటాం, రైట్. సో ఏం చెప్తాం, వెంటనే వెళ్ళేసి డైరెక్ట్ ఇంకో థర్డ్ పర్సన్ తోటి చెప్తున్నాం మనం. ఇక్కడ ఇదే ముచ్చట తీసుకుపోయి ఆయన చెప్తుండనేసి చెప్తూ ఉంటాం, అది ఇండైరెక్ట్ స్పీచ్, వెరీ సింపుల్, అంతేనా, రైట్. మీ ఫ్రెండ్కి వెళ్ళి చెప్తే ఏం చెప్తారు, కిరణ్ సార్ అతను క్లాసెస్ చెప్తున్నాడు అంటాం, అంటే మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ తోటి చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి థర్డ్ పర్సన్ చెప్తున్నారు, అదే ఇండైరెక్ట్ స్పీచ్, వెరీ సింపుల్. సో ఇక్కడ చూడండి, ఏ టాపిక్ అయినా సరే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అండ్ బేసిక్గా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అవుతూ ఆ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అంతే, అంతకు మించి ఏం లేదు ఇంకా, రైట్. సో ఇంకేముంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి, రైట్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. సో సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి. సే ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి, ఏముంటాయి, మనకు తెలిసినే డైలీ మాట్లాడుతూనే ఉంటాం ఆ సెంటెన్స్, కానీ ఆ సెంటెన్స్ ఇది అంటారని మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అసర్టివ్ సెంటెన్స్ ఉంది అనుకుందాం, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంది, ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ అసర్టివ్ సెంటెన్స్, ఐఎమ్ టీచింగ్ క్లాస్, సింపుల్, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం అంతే. ఇంట్రాగేటివ్, ఐఎమ్ టీచింగ్ ద క్లాస్, నేను క్లాస్ చెప్తున్నానా, క్వశ్చన్ చేస్తున్నాం అంతే, సింపుల్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వావ్ భలే చెప్తున్నాడు సార్ క్లాస్, ఎక్స్క్లమేటరీ, అయిపోయి, ఇంతే సెంటెన్స్లు అంటే, వెరీ సింపుల్, ఏమి లేదు. ఇక్కడ మనము కొన్ని బేసిక్స్ నేర్చుకుంటాము, ఇంప్లిమెంట్ చేస్తాము వితౌట్ ఫియర్, గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఫియర్. ఫియర్ ఉంటే రాదు, గ్రామర్ కాదు, ఏ సబ్జెక్ట్ కూడా రాదు. ఫియర్ మొత్తం వదిలిపెట్టేసేయండి. మనకు అర్థం కానప్పుడు క్రింది తరగతి బుక్స్ చూద్దాం, 3rd క్లాస్ బుక్స్ చూద్దాం, 4th చూద్దాము, 5th చూద్దాము, అక్కడ బేసిక్స్ ఉంటాయి కదా. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో క్రింది స్థాయి నుండి చూసుకుంటుంది. ఈవెన్ 4th క్లాస్లో చూసినట్లయితే మనకి ఎక్సలెంట్ గ్రామర్ ఉంది. సో ఇలా బేసిక్స్ అనేవి చిన్న క్లాస్ నుండి మనకు తెలియకుంటే చూసుకుంటూ వస్తే సరిపోతుంది, అంతే, ఏమీ లేదు ఇక్కడ. సో ఒక బామ్మగారు 72 ఇయర్స్లో 7th క్లాస్ పాస్ అయింది, మనం గ్రామర్ నేర్చుకోలేమా? అంత ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేటే 7th క్లాస్ చదివింది. ప్యాషన్ కావాలి. సో మనకు కూడా ఈ గ్రామర్ నేర్చుకుంది, మన ప్యాషన్ కావాలి. ఇంగ్లీష్ నేర్చుకొని తపన పడాలి. ఇంగ్లీష్ కాదు కదా, ఫ్రెంచ్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. ఓన్లీ నీకు కావాల్సిన ప్యాషన్, బేసిక్స్. వితౌట్ షై యూ షుడ్ ఇంప్లిమెంట్ ద లాంగ్వేజ్, అంతే, అంతకు మించి ఏం లేదు. చూద్దాము నెక్స్ట్ క్లాసెస్ ఆన్వర్డ్స్ ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ మీకు నేర్పించే బాధ్యత నాది, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చివరిలో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఇంతేనా
అని అనుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఈవెన్ కోచింగ్ అఫోర్డబుల్గా లేరో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. రైట్? సో వాళ్ళకి ఏదో రకంగా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం డెఫినెట్గా. ఓకే, అండ్ మోర్ ఎవర్ ఇప్పటి వరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో న్యూ వీడియో ఏదైనా అప్లోడ్ చేయగానే, పోస్ట్ చేయగానే వెంటనే మీకు వచ్చేస్తూ ఉంటుంది. బట్ తప్పకుండా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. So thank you for watching this video and have a great day.